దీన్ని మాత్రమే వాడండి. కేవలం సైజ్ మాత్రమే. ఓకే. మనం సైజ్ అనేది ఇష్టం వచ్చినట్టు పెంచుకోవచ్చా? అంటే ఇప్పుడు సర్కిల్‌లో రావాలి మొత్తం అనుకున్నప్పుడు, సరే నేను పెద్దగా చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, నేను సర్కిల్ పెంచుతున్నాను. బట్ ఇక్కడ వీడియో అనేది కట్ అయిపోతుంది. నాకు ఇక్కడ కేవలం ఈ కార్నర్స్ మాత్రమే కరువుగా వస్తున్నాయి. కానీ నాకు మొత్తం అంటే మేడం గారు మొత్తం ఇలా దీంట్లోనే ఉండాలి. అంటే ఈ సర్కిల్‌లోనే ఉండాలి. అప్పుడేంటి ఎగ్జాక్ట్‌గా చిన్నగా పైన, కింద 2 కనిపించేలాగా చిన్నగా చేసుకోవాలి. అంటే లోపలికి దీన్ని ఇలా ప్రెస్ చేస్తే, ఇలా కొద్దిగా డ్రాగ్ చేస్తే అట్లా చిన్నగా అవుతుంది. మీరు ఎంతవరకు దాన్ని అలా డ్రాగ్ చేయగలరు అంటే, వీడియో ఎడ్జెస్ ఉంటాయి కదా! ఆ ఎడ్జెస్ వరకు మాత్రమే. ఒకవేళ వీడియో ఎడ్జ్ దాటిపోయారనుకోండి, పైన, కింద లైన్స్ కనిపిస్తాయి. చాలా మంది చేసే మిస్టేక్ ఇదే. ఆ వీడియో ఎడ్జ్ దాటిపోతారు. అలా దాటిపోవడం వల్ల పైన, కింద లైన్స్ కనిపిస్తాయి. డన్. నేనైతే రేడియల్ తీసుకున్నాను. రేడియల్ తీసుకున్న తర్వాత ఇక్కడ రైట్ సింబల్ మీద ట్యాప్ చేస్తున్నాను. చూడండి ఇలా రైట్ సింబల్. సో, మనం రేడియల్ తీసుకున్నాము. రెక్టాంగిల్ అంటే రెక్టాంగిల్‌లో వస్తుంది. హార్ట్ అంటే హార్ట్ షేప్‌లో వస్తుంది. స్టార్, ట్రయాంగిల్ ఇట్లా ట్రయాంగిల్ 2 ఇవన్నీ వాడుకోవచ్చు కదా! వాడుకోవచ్చు. అది అకార్డింగ్ టు వీడియో. మన వీడియో థీమ్ ఏంటి? మనం ఏం చేస్తున్నాము? ఒకవేళ చిన్న పిల్లలతో ఆడిచ్చే వీడియోనా? లేదు ఏదైనా సంథింగ్ మరి ఒక పండగ ఈవెంట్‌కి సంబంధించింది. మనకు సంబంధించిన వాళ్ళందరిని ఫ్లేవర్ లాగా చూపెట్టాలనుకుంటున్నాం. అంటే ఫ్లేవర్ లోపల చూపెట్టాలనుకుంటున్నాము. లేదా హార్ట్ సింబల్‌లో చూపెట్టాలనుకుంటున్నాము. సో, అలాంటప్పుడు వాడుకోవచ్చు. కానీ ట్యుటోరియల్ వీడియోస్ మెయిన్‌గా ఈ రేడియల్‌లోనే ఉంటాయండి. ఇలా సర్కిల్‌లోనే ఉంటాయి. ఇలా సర్కిల్ అయిన తర్వాత రైట్ సింబల్ మీద ప్రెస్ చేస్తే సర్కిల్ వస్తుంది. ఈ సర్కిల్‌ని మనం సైజ్ పెంచుకోవచ్చు ఇలా. ఇప్పుడు ఈ వీడియో నేను ఒక కార్నర్‌లో ఉంచుతాను ఇలా. కార్నర్‌లో ఉంచినప్పుడు ఏమవుతుంది? నేను వీడియో ప్లే చేస్తే దానికి తగ్గట్టుగా అంటే పైన మేడం గారు చెప్తున్నట్టు దానికి తగ్గట్టుగా కింద వీడియో అనేది మనం అరేంజ్ చేసుకోవాలి సీక్వెన్స్‌లో. ట్యుటోరియల్ వీడియోనే ఇలానే ఉంటుందండి. సార్ మనం కార్నర్స్‌లోనే పెట్టుకోగలమా వీడియోస్ అంటే కార్నర్స్‌లోనే కాదు. ఆ వీడియోని మనం మిడిల్‌లో అయినా పెట్టుకోవచ్చు. ఈ కార్నర్ ఏ సైడ్ అయినా ఇట్లా మధ్యలో అయినా ప్లేస్ చేసుకోవచ్చు. బట్ నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే ఇలా కార్నర్‌లో ఉండి చెప్తేనే మనం చెప్పేదానికి, చూపించేదానికి కొంచెం బాగుంటుంది. మిడిల్‌లో ఉన్నారనుకోండి, మీరు చూపించేదానికి మీరే అడ్డంగా ఉంటారు. ఇక్కడ ఉన్నా అంతే. మీరు చూపించేదానికి మీరే అడ్డం ఉంటారు. సో, అందుకని జనాలు ఎక్కువ సేపు చూడరు. కాబట్టి ఇలా కార్నర్స్‌లో ఉండడమే బెటర్. ఈ కార్నర్ కానీ, ఈ కార్నర్ కానీ. సో, మోస్ట్ ప్రిఫరబుల్ కార్నర్ అయితే ఇది. నేను కింద రైట్ సైడ్ సో, ఒక ట్యుటోరియల్ వీడియోకి ఇలా చేస్తాను. ఇప్పుడు నేను ప్లే చేస్తే ఆ వీడియోలో అంటే ఇక్కడ సర్కిల్‌లో వీడియో ప్లే అవుతుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో అలా రన్ అవుతూ ఉంటుంది. ఓకే. ఏమన్నా సందేహాలున్నాయా? అన్‌మ్యూట్ చేయలేదా? సార్ అది ఒకసారి అది మార్క్ ఉన్న వాయిసే వినపడిద్ది కానీ కింద బేస్ లైన్ లో ఉన్న వాయిస్ వినపడదా సార్ అప్పుడు? వాయిస్ వినిపించకుండా ఉండాలి బేస్ లైన్‌లో అన్నప్పుడు మనం వాయిస్‌ని మ్యూట్ చేయాలి. మ్యూట్ ఎలా చేస్తాము? ఇక్కడ ఒక స్పీకర్ సింబల్ కనిపిస్తుంది కదా! దీని మీద ట్యాప్ చేసినప్పుడు వాయిస్ అనేది కింద బేస్ లైన్‌లో మ్యూట్ అయిపోతుంది. ఇదిగో చూడండి ఇక్కడ యెల్లో కలర్‌తో హైలైట్ అవుతుంది కదా! ఇది కూడా సౌండ్ లైన్ అండి. ఇక్కడ యెల్లో కలర్‌తో హైలైట్ అవుతుంది కదా! కింద బేస్ లైన్‌లో. నేను ఎప్పుడైతే ఈ స్పీకర్ మీద ట్యాప్ చేస్తానో అప్పుడు ఆ యెల్లో కలర్ హైలైట్ అనేది పోతుంది చూడు. ఇదిగోండి ట్యాప్ చేశాను. ఆ యెల్లో కలర్‌లో హైలైట్ అవ్వడం పోయింది కదా! అంటే దాని మీనింగ్ ఏంటి? ఆ వీడియోకి ఉన్న ఆడియో మ్యూట్‌లో ఉందని. ఇప్పుడు నేను మళ్ళీ ఆ సింబల్ మీద ప్రెస్ చేస్తే ఆడియో అనేది ఎనేబుల్ అవుతుంది. ఇలా. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే సార్ రెండిట్లో ఆడియో వాయిస్ వినపడుతుంది. నాకు పిఐపి లైన్ లో ఉన్న వాయిసే వినపడాలి. కింద వీడియో కింద మ్యూజిక్ లేయర్ లో అదే బేస్ లేయర్ లో ఉన్న దాంట్లో ఆడియో వినపడకూడదు. అప్పుడు ఏం చేయాలి అంటున్నాను. నేను చూపించింది అదే కదా మేడం. ఇప్పుడు మీరు చెప్పింది మొత్తానికి మ్యూట్ అయిపోదా? ఓన్లీ బేస్ లైన్ దే మ్యూట్ అవుతుందా సార్? ఓన్లీ బేస్ లైనే. బేస్ లైన్ మాత్రమే మ్యూట్ అవుతుంది. ఇక్కడ పిఐపి లైన్ లో ఉన్న ఆడియో వస్తుంది. ఓకే సరే సార్. సార్ అది మనకు బేస్ లైన్ సహా వీడియో మ్యూజిక్ కావాలి సార్. అది పిఐపిలో మొత్తం కావాలి. అది ఎలా అవుతుంది సార్? అది అవుతుందా? ఇంకొకసారి అడగండి.
బేస్ లైన్ లో సగం వరకు కావాలి మ్యూజిక్. పిఐపి లైన్ లో మొత్తం కంప్లీట్ గా కావాలి. అలా అవుతుందా సార్? అవుతుంది మేడం. ఎలానో చూపిస్తాను చూడండి. ఇప్పుడు మాయం ఎందుకు అవుతుంది మేడం? అంత చిన్నగా చేయాల్సిన అవసరం లేదు కదా మేడం. మనం ఎంత వరకు కనిపిస్తున్నామో అంతవరకు ఉంటే సరిపోతుంది కదా. అంటూ కొట్టేయనమాట. మాయమైపోయింది అన్నారు. మరి కాదు, మాస్క్ లోకి వెళ్ళాను మేడం. ఇక్కడ చూడండి, నన్ అని ఆప్షన్ ఉంది. ఇక్కడ నన్ అని రేడియల్ ఉంది, ఇక్కడ నన్ అని ఉంది. దాని మీద ట్యాప్ చేస్తే వెళ్ళిపోతుంది. ఇది వెళ్ళిపోయింది చూడండి. మళ్ళీ రేడియల్ మీద ట్యాప్ చేస్తే వచ్చేస్తుంది. రైట్. సో మేడం ఇందాక మంచి డౌట్ అడిగారు. ఏంటంటే బేస్ లైన్ లో నాకు కొద్ది వరకు మాత్రమే మ్యూజిక్ కావాలి, మిగిలిన మ్యూజిక్ వద్దు. అంటే నాకు బేస్ లైన్ లో ఉన్న వీడియోలో సమ్ మ్యూజిక్ కావాలి, అంటే సౌండ్ కావాలి. బట్ మీరేం చేస్తున్నారు, ఎంటైర్ బేస్ లైన్ ఆడియో మొత్తాన్ని మ్యూట్ చేస్తున్నారు. కానీ నాకు ఒక సర్టెన్ క్లిప్స్ దగ్గర నాకు ఆడియో అవసరం అవుతుంది. అలాంటప్పుడు నేను ఏం చేయాలి? నైస్ డౌట్. ఇప్పుడు చూడండి, నాకు ఎక్కడి నుంచి అయితే ఆ వాయిస్ క్లిప్ కావాలో అక్కడి వరకు నేను క్లిప్స్ డివైడ్ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ స్టార్టింగ్ అవుతుంది నాకు అవసరమైన వాయిస్ అనేది, అది ఇక్కడ ఎండ్ అవుతుంది అనుకుందాం. అలాంటప్పుడు నేను ఏం చేయాలి? ఈ బేస్ లైన్ లో దీన్ని ఈ క్లిప్స్ తో డివైడ్ చేయాలి. అంటే ఈ క్లిప్ కి అటాచ్ లేకుండా చేయాలి వాటిని. ఎందుకు అంటే మనము సపరేట్ గా ఆ క్లిప్ వరకు మాత్రమే ఆడియోని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం, అంటే బయటకు తీసుకొస్తాం. ఇప్పుడు నేను ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను కదా, ఇక్కడ ఒక స్ప్లిట్ ఇస్తాను, ఇక్కడ ఒక స్ప్లిట్ ఇస్తాను. ఇక్కడి వరకు ఉన్న ఆడియో మాత్రమే దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాను. అది ఎలాగో చూపిస్తాను చూడండి. స్ప్లిట్ చేశాను, మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళాను, స్ప్లిట్ చేశాను. ఈ మధ్యలో ఉన్న క్లిప్ ఆడియో నాకు కావాలి. టూల్స్ లోకి వెళ్ళేసి కింద ఎక్స్ట్రాక్ట్ ఆడియో అనే ఒక టూల్ ఉంటుంది మనకు. ఎక్స్ట్రాక్ట్ ఆడియో చూసారా, కొంచెం లెఫ్ట్ సైడ్ కి డ్రాగ్ చేస్తే కనిపిస్తుంది. ఆ ఎక్స్ట్రాక్ట్ ఆడియో మీద ప్రెస్ చేస్తే ఆ క్లిప్ వరకు ఆడియో అనేది మ్యూజిక్ లైన్ లోకి వెళ్ళిపోయింది చూడండి. కేవలం ఆ క్లిప్ వరకు మాత్రమే ఆడియో మ్యూజిక్ లైన్ లోకి వెళ్ళింది. మళ్ళీ ఒకసారి అండూ చేస్తాను చూడండి, లేదు మ్యూజిక్. మళ్ళీ రీడో చేస్తాను, మ్యూజిక్ వచ్చింది. నేను ఎక్స్ట్రాక్ట్ ఆడియోని యూజ్ చేసి చూడండి, మళ్ళీ క్లిక్ మీద ప్రెస్ చేస్తున్నాను. టూల్స్ లో అది చివర్లో ఉంటుంది టూల్. ఇలా లెఫ్ట్ సైడ్ కి స్క్రోల్ చేయాలి. చేసిన తర్వాత ఎక్స్ట్రాక్ట్ ఆడియో అనే టూల్ ఉంటుంది, ఇదిగోండి. దాని మీద ట్యాప్ చేస్తే పర్టికులర్ క్లిప్, ఆ క్లిప్ వరకు మాత్రమే ఆడియో మ్యూజిక్ లైన్ లోకి వెళ్ళిపోతుంది. అది మనకు వినిపిస్తుంది ప్లే చేస్తే. అంటే రిమైనింగ్ అంతా ఈ ముందు ఉంది కదా, ఈ క్లిప్స్ ఆడియో వినిపించదు, ఎందుకంటే ఇక్కడ మ్యూట్ పెట్టాం కాబట్టి. ఈ క్లిప్ వరకు మాత్రమే ఆడియో వినిపిస్తుంది, ఎందుకంటే దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసాం కాబట్టి ఆడియోని. ఇలా అర్థమైందా? పిఐపి లైన్ లో ఉన్న ఆడియో వినపడదా సార్ ఆ పార్ట్ వరకు? బేస్ లైన్ లో ఉన్న వీడియోకి మాత్రమే వినిపించదు, కానీ పిఐపి లైన్ లో ఉన్న వీడియో ఆడియో అనేది అది రన్ అవుతూనే ఉంటుంది. ఓకే, అప్పుడు రెండు మెర్జ్ అయిపోతాయి కదా. అప్పుడు ఏ రెండు? ఆ పార్ట్ వరకు, ఏ పార్ట్ అయితే మీరు ఆడియో పైకి పంపించారో ఆ పార్ట్ పిఐపి లైన్ లో ఉన్న ఆడియో వినపడుతుందా వినపడదా సార్? వినపడుతుంది. మరి అప్పుడు రెండు కలిసిపోతాయి కదా, మ్యూజిక్ ఇక్కడ ఆడియో రెండు, ఇక్కడ వాయిస్ రెండు. అదే మేడం, నేను మీకు ఎలా చెప్తున్నాను, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆడియో క్లిప్ నాకు కావాలి. మీరు మొత్తం వీడియో షూట్ చేసిన తర్వాతే సెల్ఫీ వీడియో తీయమని చెప్పాను. ఎందుకని? మీకు ఏ ప్లేస్ లో ఆడియో కావాలో, ఏ ప్లేస్ లో ఆడియో వద్దు అని మీరు వీడియోలో పాస్ చేసుకుంటారు. ఫలానా ప్లేస్ లో
అంటే వీడియో చూస్తున్నప్పుడు ఓకే ఈ ప్లేస్ లో నేను మాట్లాడకూడదు, దీని ఆడియో వినిపించాలన్నప్పుడు ఆ క్లిప్ ప్లే అయ్యేంత వరకు మీరు సెల్ఫీ వీడియోలో సైలెంట్ గా ఉంటారు. ఆ టైంలో ఏంటి, అక్కడ వీడియో ఆడియో మనకు ప్లే అవుతుంది. సో అది అయిపోయిన అంటే తర్వాత సార్ మళ్ళీ మీరు ఒక డౌట్, అంటే ఇప్పుడు నార్మల్ గా మనం బ్యాక్గ్రౌండ్ లో ఉన్న ఆడియోని ఎప్పుడు కావాలనుకుంటాం, మనం చెప్పేది కొంచెం మిస్టేక్ వచ్చినా లేకపోతే కొంచెం తడబడినా అది అక్కడ ఆపేసి బేస్ లైన్ లో ఉన్న ఆడియో వినిపించాలి అనుకుంటాం కదా. ఒకవేళ మనం అలాగా పైకి తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ కంటిన్యూ అయిపోతుంది కదా. సో వీడియోలో సరే, దానికి కూడా ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి ఆడియోని. ఓకే సార్. ఎక్స్ట్రాక్ట్ చేసేసి ఓకే ఇక్కడి వరకు మీకు ఆడియో వద్దనుకున్నప్పుడు అప్పుడు మీరు ఏం చేయాలంటే కింద పిఐపి లైన్ ఉంది కదా, ఈ పిఐపి లైన్ లో ఎక్కడైతే మీరు ఆగిపోయారో అక్కడ ఒక స్క్రీన్ షాట్ తీసుకోవాల్సి ఉంటుంది ఆ వీడియోకి సంబంధించి. ఎందుకంటే మీరు స్టాటిక్ గా ఉండాలి అది ప్లే అయ్యేటప్పుడు. మీరు కామ్ గా మాట్లాడుతూ ఉంటారు బట్ ఆడియో అనేది అంటే మీ వాయిస్ వినిపించదు కానీ బట్ వేరే వాయిస్ వినిపిస్తూ ఉంటుంది వెనకాల. సో అలాంటప్పుడు మీరు స్టాటిక్ గా ఉండాలి అంటే ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది, అంటే మీ వీడియో వరకు. మనం మనకు కావాల్సిన వాయిస్ ఎట్లా అప్లోడ్ చేస్తాం సార్? ఒక్కసారి మనకు మళ్ళీ కావాల్సిన వాయిస్ ఎట్లా అప్లోడ్ చేస్తాం సార్? యూట్యూబ్ లో నుంచి వాయిస్ తీసుకున్న అయితే రికార్డ్ చేసుకోవాలి ఫస్ట్, సాంగ్స్ అయితే యూట్యూబ్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. సార్ ఆ సాంగ్స్ చెప్తాను, అది మనకు మ్యూజిక్ కి సంబంధించిన ఒక క్లాస్ ఉంది, ఆ క్లాస్ లో చెప్తాను. అంటే సార్ ఇప్పుడు మనకి పిఎన్పి లైన్ లో ఉన్నది ఎక్కడ పిఎన్పి లైన్ లో ఉన్న వాయిస్ ని మనం అయితే మధ్యలో స్టాప్ చేయలేమా? చేశాను కదా నేను, ఇప్పుడు పిఐపి లైన్ లో ఉన్న ఆడియోని ఎక్స్ట్రాక్ట్ చేశాను. ఇక్కడ నుంచి నాకు వద్దు, దాన్ని స్ప్లిట్ చేస్తున్నాను. ఇక్కడ వరకు కూడా నాకు వద్దు, మళ్ళీ దాన్ని స్ప్లిట్ చేస్తున్నాను. ఇక్కడ మధ్యలో దాన్ని డిలీట్ చేసేసాను. ఇప్పుడు కింద లైన్ పై లైన్ మెర్జ్ అయిపోయాయి కదా, అంటే ఫస్ట్ మీరు మాట్లాడుతున్నది వస్తుంది, తర్వాత వీడియోలో ఉన్న వాయిస్ వస్తుంది, దాని తర్వాత మళ్ళీ మీరు మాట్లాడుతున్న వాయిస్ వస్తుంది. సరే, ఈ వాయిస్ ప్లే అంటే ఇక్కడ మధ్యలో ఉన్న అంటే ఇది బ్యాక్గ్రౌండ్ వీడియోది కదా వాయిస్, అది ప్లే అవుతున్న వరకు మీరు మాట్లాడకుండా స్టాటిక్ గా అక్కడ కనిపించాలంటే ఏం చేయాలి అంటే అప్పుడు మీ వీడియోని ఒక స్క్రీన్ షాట్ తీసుకోవాలి, దాన్ని ఫ్రీజ్ చేయాలి. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఫ్రీజ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఫ్రీజ్ మనకు ఆప్షన్ ఇక్కడ టూల్స్ లో ఫ్రీజ్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది. ఫ్రీజ్ వెళ్ళిపోయిందా ముందుకి? ఫ్రీజ్ బేస్ లైన్ కి పనిచేస్తుంది. ఓకే, ఫ్రీజ్ అనేది బేస్ లైన్ కి మాత్రమే వర్క్ అవుతుంది, పిఐపి లైన్ కి ఫ్రీజ్ అనే ఆప్షన్ లేదు. సో అలాంటప్పుడు ఏం చేయాలి, ఈ వీడియోని ఒకసారి కింద బేస్ లైన్ లోకి తీసుకొని ఫ్రీజ్ చేసుకోవాలి. సో మళ్ళీ నేను ఇంపోర్ట్ చేసుకుంటాను, చూడండి ఇంపోర్ట్ చేసుకున్నాను, బేస్ లైన్ లోకి ఫ్రీజ్ చేస్తాను. ఒక చోట ఫ్రీజ్ చేస్తే మనం ఎక్కడైతే ఉన్నామో ఆ పర్టిక్యులర్ పార్ట్ అనేది ఒక ఫోటో రూపంలో కన్వర్ట్ అవుతుందండి, అంటే ఒక స్క్రీన్ షాట్ రూపంలో తీసుకుంది, ఇలా స్టాటిక్ గా ఉండిపోతుంది. అప్పుడు ఏం చేస్తామంటే దాన్ని ఫార్వర్డ్ చేస్తాం, ఇలా పైకి ఫార్వర్డ్ చేసినప్పుడు అది పై లైన్ లోకి వెళ్తుంది. కింద ఉన్న ఇది అవసరం లేదు కాబట్టి వాటిని డిలీట్ చేసేసుకుందాం. సో ఈ ఫోటోని కొంచెం పక్కకు పెట్టుకుంటున్నాను, ఇది డిలీట్ చేసేస్తున్నాను, కింద ఇది అవసరం లేదు. ఓకే, సో నేను ఇక్కడ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ మొత్తము ఈ స్క్రీన్ షాట్ తో ఫిల్ చేసేస్తాను. అంటే అక్కడ ఉండేది మనమే కనిపిస్తాము. ఈ గ్యాప్ అంటే ఇది బ్యాక్గ్రౌండ్ కాబట్టి. సో ఇప్పుడు మళ్ళీ నేను మాస్క్ అనేది అప్లై చేస్తాను. మాస్క్ రేడియల్. సో అలా అప్లై చేసేదానికంటే ముందు కింద ఇక్కడ ఉన్న ఇమేజ్ కి తగ్గట్టుగా దాన్ని రీసైజ్ చేస్తాను. మాస్క్ లోకి వెళ్ళి రేడియల్ తీసుకుంటాను. ఇలా తీసుకున్న తర్వాత రైట్ కొట్టేసి దాని సైజ్ పెంచుకుంటాను. డూప్లికేట్ తీసుకోవచ్చా సార్? డూప్లికేట్ కాదండి, డూప్లికేట్ తీసుకుంటే వీడియో ప్లే అవుతుంది. మనకు వీడియో ప్లే అవ్వకూడదు కదా, స్టాటిక్ గా ఉండాలి. బ్యాక్గ్రౌండ్
మ్యూజిక్ అని రన్ అవుతున్నప్పుడు మేడం అడిగిన డౌట్ ప్రకారం అయితే ఓకే ఇది కూడా అలా స్టాటిక్ గా ఉంటుంది, ఏమీ మూమెంట్ ఉండదు. బ్యాక్గ్రౌండ్ ఇది ఈ ఆడియో వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఆడియో, ఇది కూడా నేను ప్లే చేస్తున్నాను. సో అంటిల్ అది అయిపోయేంత వరకు అలా వీడియో స్టాటిక్ గా ఉంటుంది. ఎప్పుడైతే అది అయిపోయి ఉంటుందో వెంటనే మళ్ళీ వీడియో అనేది ప్లే అవుతుంటుంది. మేడం గారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ సౌండ్ మేనేజ్ చేయడం అనేది నెక్స్ట్ క్లాస్ లో చెప్తారా సార్? నెక్స్ట్ క్లాస్ లోనా? అంటే ఇప్పుడు మనకి వీడియో మొత్తం మ్యూజిక్ ప్లే అవ్వాలంటే బ్యాక్గ్రౌండ్ స్లోగా ఓకే. సౌండ్ మ్యూజిక్ సంబంధించి పర్టికులర్ గా బీట్స్ క్లాస్ ఉంది ఒకటి మనకు, బీట్స్ క్లాస్ లో ఎంటైర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే. సో ఇలా మనం ఎప్పుడు వాడమండి, ఎప్పుడో రేర్ కేసెస్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ వచ్చినప్పుడు మన వీడియో. నేనైతే ఏం చేస్తానంటే నాకు ముందుగా ఒక విజన్ ఉంటుంది. ఓకే, నేను ఫస్ట్ ఏం చేస్తాను, నేను ఏ వీడియో అయితే షూట్ చేసి ఉంటానో ఆ వీడియోని ఎడిట్ చేసుకుంటాను. ఇలా డైరెక్ట్ గా వెయ్యను, ఇప్పుడు మీకు చూపించడం కోసం ఇలా వేసాను కానీ డైరెక్ట్ గా వెయ్యను. ఇలా వేసి అంటే ఇలా పిఐపి లైన్ లో కాకుండా బేస్ లైన్ లోనే వీడియో తీసుకొని దాన్ని క్లియర్ కట్ గా ఎడిట్ చేసేసుకుంటాను. ఎడిట్ చేసిన తర్వాత ఆ వీడియోని చూస్తూ నా సెల్ఫీ వీడియో రికార్డ్ చేస్తాను. అప్పుడు నాకు ఎక్కడ పాజ్ ఇవ్వాలి, అంటే నేను ఎక్కడ సైలెంట్ గా ఉండాలి, ఎక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వాలి అన్న విషయాలు నాకు తెలుస్తాయి. ఓకే, సో ఫస్ట్ వీడియో షూట్ చేసి ఇప్పుడు ఏది ఈజీగా ఉంటుంది సార్? ఇప్పుడు మీరు చెప్పిన ప్రాసెస్ ఈజీగా ఉంటుందా, లేకపోతే ఇప్పుడు మీరు చూపించారు కదా సో స్క్రీన్ షాట్ తీసుకోమని అది ఈజీగా ఉంటుంది? ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ ఈజీగా ఉంటుంది మేడం. ఎందుకంటే ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ అనుకోండి, మీకు వీడియోలో ఎక్కడ ఏం మాట్లాడాలో తెలుస్తుంది. దానికి అంటే మీరు మాట్లాడడానికి తగ్గట్టుగానే వీడియో అనేది కూడా రన్ అవుతూ ఉంటుంది. సో మళ్ళీ మీరు స్క్రీన్ షాట్స్ తీసుకోవడము, మధ్యలో అలా స్టాటిక్ గా ఉండిపోవడం ఇలాంటివి ఏమీ జరగవు. ఓకే సార్. సో అలా సో మీరు కనుక రేపు నాకు ఏదైనా వీడియో ఇలా తీసి పంపించగలిగితే, గ్రూప్ లో షేర్ చేయగలిగితే, అంటే పొద్దున సాయంత్రం దాకా ఒకటే చేస్తూ ఉండకండి, మన క్లాస్ కు ఒక 1 hour ముందు చేయండి. నేను ఒక వీడియోని పిక్ చేసుకుని ఎడిట్ చేస్తాను దీంట్లో. సో సో ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటాను మాస్కింగ్ ఎలా ఇస్తాము అనేది. సో పిఐపి బేస్ లైన్ లో వీడియో ఇచ్చుకుంటాము, మనకు కావాల్సిన వీడియోని పిఐపి లైన్ లోకి తీసుకుంటాము. తీసుకున్న తర్వాత మాస్క్ లోకి వెళ్తాము. మాస్క్ లోకి వెళ్ళాక రేడియల్ మాస్క్ తీసుకుంటున్నాను నేను. రేడియల్ మాస్క్ అనేది ఎగ్జాక్ట్ గా ఆ పైన లెంత్ కి కింద లెంత్ కి మిడిల్ లో ఉండాలి. ఇలా గ్యాప్స్ రాకూడదండి. అలా గ్యాప్స్ వస్తే అది సర్కిల్లో ఉన్నట్టు కాదు. రైట్ ప్రెస్ చేశాను. ఇలా చేసిన తర్వాత దీని సైజ్ మనం ఇలా పెంచుకోవచ్చు. సార్ మనం ఈ అంటే ఇలా సర్కిల్లో ఉన్న వీడియో మనం ఎడిట్ చేయగలమా అంటే ఎడిట్ చేయగలం. అంటే స్ప్లిట్లు ఇవన్నీ ఇవ్వగలమా అంటే ఇవ్వగలం. ఇదిగోండి స్ప్లిట్ ఇస్తాను, ఇక్కడ స్ప్లిట్ ఇచ్చాను. బట్ ఇక్కడ వచ్చే చిక్ ఏంటంటే మీరు అరేంజ్ చేసుకునేటప్పుడు కొన్ని తేడాలు వస్తాయి. ఒకసారి ఇలా ఇచ్చిన తర్వాత మీరు సైజెస్ అనేవి మోడిఫికేషన్ చేయకూడదు. కావాలి అంటే వాటి ప్లేసెస్ మోడిఫై చేసుకోవచ్చు. కానీ ఇలా ఎందుకు చూడండి, ఇప్పుడు నేను స్ప్లిట్ ఇచ్చాను, ప్లే అయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకో వీడియో రాగానే అది ఎక్కడ ప్లే అవుతుందో చూడండి. సో అందుకే వాటి ప్లేసెస్ కూడా ఎగ్జాక్ట్ గా మీరు ఎక్కడ ఇస్తున్నారో అక్కడే ఉంచి వాటిని స్ప్లిట్ చేసుకోవాలి. మళ్ళీ వాటి ప్లేస్ ని మీరు మార్చకూడదు. మారిస్తే తేడాలు వస్తాయి. ఇది చూడండి, సర్కిల్ అనేది ఒక చోటు ఇంకో చోటుకి వెళ్ళిపోతుంది. అలా స్టాటిక్ గా ఒక చోటు ఉండాలి. ఒక చోటు ఉన్న తర్వాత మాత్రమే మీరు ఎడిట్ చేయగలరు. ఎడిట్ చేస్తే ఇటువంటి ఇబ్బందులు రావు. సార్ ఇప్పుడు ఒక సెల్ఫీ వీడియో కాకుండా ఎక్కడ ఏం మాట్లాడాలనేది డిఫరెంట్ మ్యాటర్ ఉంటది కదా వీడియో మొత్తంలో. అలా మల్టిపుల్ సెల్ఫీ వీడియోస్ తీసుకొని అటాచ్ చేయొచ్చు కదా? అటాచ్ చేసి దాన్ని కూడా ఇలానే ఎడిట్ చేసి పెట్టుకోవచ్చు. బేస్ లైన్ లో ఫస్ట్ మల్టిపుల్ సెల్ఫీ వీడియోస్ కూడా ఇలా సర్కిల్ లో వేయకూడదు. అప్పుడు ఫస్ట్ సర్కిల్ లో వేయకుండా బేస్ లైన్ లో ఎలా అయితే అదే మేడం మల్టిపుల్ సెల్ఫీ వీడియోస్ ని ఇలా బేస్ లైన్ లో వేసుకొని మీరు ఎడిట్ చేసేయాలి ఫస్ట్. అంటే సర్కిల్ లో వేయకూడదు ఒకేసారి, సర్కిల్ లో వేసి ఎడిట్ చేయకూడదు. నార్మల్ గా ఎడిట్ చేసుకోవాలి. నార్మల్ గా ఎడిట్ చేసుకొని దాని ఒక కంప్లీట్ వీడియో రూపంలో ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఎక్స్పోర్ట్ చేస్తాం కదా ఇలా ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత అది కంప్లీట్ వీడియో అయిపోతుంది. అప్పుడు మీరు కట్ చేసిన ముక్కలన్నీ కలిపి ఒక వీడియోలో అవుట్పుట్ వస్తుంది. అలా అవుట్పుట్ వచ్చాక బేస్ లైన్ లో తీసుకున్నాక వీడియోని మళ్ళీ పిఐపి లైన్ లో మీరు ముందుగా ఎడిట్ చేసుకున్న సెల్ఫీ వీడియోని ఇలా ఇంపోర్ట్ చేసుకుంటారు. అది మొత్తం ఒకటే వీడియో అవుతుంది. ఇప్పుడు మాస్కింగ్ ఇవ్వాలి. మాస్క్ అలా
సార్ అర్థం కాలేదు సార్, ఒకసారి చెప్పారా మళ్ళీ? అంటే అలాగా సార్, ఇప్పుడు పిఏపి లైన్ లో 3-4 వీడియోస్ పెట్టచ్చు అంటారా? 3-4 వీడియోస్, ఒక వీడియో అట్లా కంబైన్ చేసి కాదు. ఇప్పుడు నాకు 3 వీడియోస్ తీసుకున్నా అనుకోండి, సెల్ఫీ వీడియోస్, ఓకే మేడం, అవి మీరు అంటే చెప్పినది మిడిల్ లో నాకు ఒక వీడియో అర్థమైంది. పెట్టాలి. మీరు చెప్పింది నాకు అర్థమైంది మేడం. అలా చేస్తే వచ్చే చిక్కులు ఏంటో చెప్తున్నాను చూడండి. మీరు తీసుకుంటారు, వీడియో బాగుంది, స్ప్లిట్ అంటే అవన్నీ పీసెస్ ఉంటాయి ఇలా. ఓకే, కదా, ఇవన్నీ పీసెస్ ఉంటాయి. ఓకే, అంటే ఇప్పుడు ఇదొక సెల్ఫీ వీడియో, దాని తర్వాత ఇదొక సెల్ఫీ వీడియో, తర్వాత ఇదొక సెల్ఫీ వీడియో కదా. ఇప్పుడు అంతే, మూడు ఓకే. వేరే ఉన్నాయి. ఇప్పుడు నేను మాస్కింగ్ ఇచ్చాను, మాస్కింగ్ ఇస్తే సర్కిల్ వచ్చింది. ఫస్ట్ వీడియో ఇక్కడ ఉంచాను, నేను ప్లే చేస్తున్నాను. నెక్స్ట్ వీడియో ఎక్కడ పోతుందో చూడండి, అక్కడికి పోయింది. తర్వాత మళ్ళీ ప్లే చేస్తాను, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయింది. ఎందుకని? సరే ఇలా అయిపోయింది కదా, నేను ఒకే ప్లేస్ లో ఉంచుకుంటాను సార్, నాకు ఇబ్బంది లేదు, ఇవన్నీ తీసుకొచ్చి రీఅరేంజ్ చేసుకోగలను అని మీరు అనొచ్చు. ఓకే, అరేంజ్ చేస్తాను నేను కూడా. అయినా తేడా చూద్దాం, ఎగ్జాక్ట్ గా అరేంజ్ అవుతాయా? అన్ని ఒకే ప్లేస్ లో ఉంచుతాను, ప్లే చేసి చూద్దాం. తేడా కనిపిస్తుంది కదా, పక్కకు జరిగిపోతున్నట్టు అలా. మీరు ఇవ్వగలరు, నేను అదే స్టాటిక్ గా అయితే లేదు, కొద్దిగా మూవ్ లేదు, అవుతుంది. అలా మూవ్ అవ్వకుండా ఉండాలి అంటేనే నేను దానికి ఫస్ట్ సపరేట్ ఆ వీడియో వరకు ఒక ఇలా బేస్ లైన్ లో వీడియో వేసుకొని దాన్ని కంప్లీట్ వీడియో లాగా ఎక్స్పోర్ట్ చేసుకోండి. అలా ఎక్స్పోర్ట్ చేస్తే దానికి అప్పుడు స్ప్లిట్టింగ్స్ ఉండవు, ఏముండవు, ఒకటే వీడియో లా కన్వర్ట్ అవుతుంది కదా. అలా కన్వర్ట్ అయినప్పుడు మళ్ళీ పిఐపి లైన్ లోకి తీసుకున్నారనుకోండి, ఇలా మొత్తం ఒకటే వీడియో కాబట్టి సింపుల్ గా ఒక మాస్క్ ఇచ్చేస్తారు, ఒక చోటే ఉంచుతారు. అది మీరు ఎటు పోయినా స్టాటిక్ గా ఒకే చోట ఉంటుంది, అలా ఫ్లక్చువేట్ అవ్వకుండా మొత్తం ఒకేలా ఉంటుంది. ఇలా ఇక్కడ ఉంచితే ఇక్కడే ఉంటుంది. మీరు సైజెస్ కూడా ఒకదానికి తగ్గిస్తే అన్నిటికీ తగ్గిపోతాయి. అలాంటప్పుడు ఇలా అనుకోండి, స్ప్లిట్ చేసినప్పుడు ఒకదానికి సైజ్ ఇంకొక దానికి సెట్ అవ్వకుండా, మ్యాచ్ అవ్వకుండా ఉంటది. ఓకే, అర్థమైందా మేడం నేను ఏం చెప్పాను? అర్థమైంది సార్, క్లియర్. ఓకే, యా, ఓకే, నెక్స్ట్. సార్ నేను ఒకటి పంపించాను, నాకు అర్థమైంది కరెక్టా లేదా ఒకసారి చెక్ చేయగలుగుతారా సార్? ఏంటండి? నేను ఇప్పుడే ఒకటి మీరు చెప్పినట్టుగా ఒకటి పంపించాను, జస్ట్ ఇప్పుడు షేర్ చేస్తున్నాను చూడండి సార్ గ్రూప్ లో. పంపండి. సేమ్ ఇదే మీరు చెప్పినట్టుగానే చేశాను, అది కరెక్టేనా నా అండర్స్టాండింగ్ లోని? ఇది ఒకసారి ప్లీజ్ చెక్ తీసుకుని. ఓకే, నేను మిస్టేక్ చెప్పాను కదా మేడం, మిస్టేక్ మీరు ఇలా చేస్తారని చెప్పాను కదా. ఇక్కడ చూడండి, నేను సర్కిల్ తీసుకునేటప్పుడు పబ్లిక్ సర్కిల్ తీసుకోమన్నాను, వీడియో ఎంత ఉంటే అలా. ఇక్కడ చూడండి, ఇక్కడ అది కట్ అవుతున్నట్టు వస్తుంది, సర్కిల్ కూడా ఫుల్ గా లేదు, ఇక్కడ వరకు ఇలా వచ్చి ఇలా వస్తుంది స్క్వేర్ లాగా. అందుకే పైన ఎడ్జ్ కింద ఎడ్జ్ కంప్లీట్ గా ఇలా రావాలి, అసలు కనిపించకూడదు ఎడ్జెస్ అవి. అలా కనిపిస్తే మన వీడియో ఇలా ఉంటుంది, ఇలా. సో ఇది ఒక్కటి మోడిఫై, అదే మనం సైజ్ చేసుకునేటప్పుడు అదే చెప్తున్నాను, మీరు కరెక్ట్ గా సైజ్ చేసుకోవాలి. నేను చూడండి, నేను సర్కిల్ తీసుకుంటే కంప్లీట్ సర్కిల్ వచ్చింది. ఇప్పుడు నేను దాన్ని కొంచెం మోడిఫై చేశాను అనుకోండి, మీరు చేసినట్టే చేస్తాను చూడండి, అలా చేసి నేను రైట్ కొట్టేస్తే పైన కింద వచ్చేసి ఇలా స్క్వేర్ షేప్ లో వస్తుంది. ఇది చూడండి, కరెక్ట్ సర్కిల్ లోనే పెట్టుకోవాలి అంతేనా సార్? ఎగ్జాక్ట్ సర్కిల్ లోనే పెట్టుకోవాలి, మనం రీసైజ్ చేయాలి దాన్ని. మళ్ళీ నేను మాస్క్ వేస్తాను చూడండి. ఓకే, ఇది ఇంత కాకుండా ఎగ్జాక్ట్ గా ఫిట్ చేయాలి, ఎడ్జెస్ కి సర్కిల్ తగలాలి, ఎడ్జెస్ కి. ఓకే ఓకే ఓకే, అలా చేసినప్పుడు మాత్రమే మనకు ఫుల్ సర్కిల్ వస్తుంది అలా. ఓకే, అదొక్కటేనా సార్? దాంట్లో డ్రాబ్యాక్ ఇంకేమైనా ఉందా సార్? అంతే మేడం, మీరు ప్లేస్ చేయగలిగారు కదా పిఐపి లైన్ లో లాగా, ఇబ్బంది లేదు. సో స్టాటిక్ గా ఒక చోట ఉండాలి ఇలా, అలానే అంతే. మీరు కావాలంటే దాన్ని మూవ్ కూడా చేయగలరు, ఎందుకంటే మనకి కీ ఫ్రేమ్ కాన్సెప్ట్ తెలుసు కదా. ఓకే ఓకే, సేమ్ కీ ఫ్రేమ్ మీరు మూవ్ చేయకండి, బాగోదు. అంటే మీకు చూపిస్తున్నాను ఊరికే, స్టాటిక్ గా ఒక చోటు నుంచి మనం ఇంకో చోటికి వెళ్ళగలమా అని చూపిస్తున్నాను జస్ట్ అంతే. కీ ఫ్రేమ్ ఒక స్టార్టింగ్ ఒకటి ఇచ్చాను, ఎండింగ్ వస్తున్నాను, పై నుంచి అట్లా సైడ్ అట్లాగా. ఓకే ఓకే, అలా మన వీడియో కంప్లీట్ అయ్యేంత వరకు చిన్నగా వీడియో అనేది అట్లా వెళ్తూ ఉంటుంది. నాకు ఒక డౌట్ సార్, కొన్నిసార్లు ఆ మనిషి ఉన్న ప్లేస్ లో కూడా వీడియో మనకి కనపడాలి అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఆ కొంచెం ప్లేస్ లో కూడా ఇంపార్టెంట్ వీడియో ఉంది, ఆ బొమ్మ వచ్చే ప్లేస్ లో, అప్పుడు ఏమన్నా ఉంటుందా? అదే మేడం, ఇప్పుడు చూస్తున్నారు కదా, మీరు అడిగిన పాయింట్ వ్యాలిడ్ పాయింటే కాదనట్లేదు.
ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇక్కడ మనకి ఇంపార్టెంట్ థింగ్ కనిపిస్తుంది అన్నారు మీరు. ఆ, ఆ. అప్పుడు మనకి కీ ఫ్రేమ్ యూజ్ చేసి పక్కకు జరపాలా? అంతే మేడం, సింపుల్. ఓకే, సరే. జరిపితే అక్కడికే వెళ్తుంది. ఆ ఇంపార్టెంట్ థింగ్ అయిపోయింది అనుకున్న వెంటనే మళ్ళీ కీ ఫ్రేమ్స్ యూజ్ చేసి అక్కడ తీసుకొచ్చారు అనుకోండి, మళ్ళీ ఎగ్జాక్ట్ ప్లేస్ లో ఉంటుంది అంతే. ఓకే సార్. సార్ ఇప్పుడు నేను సుబ్బారావు సార్, మీరు ఇప్పుడు మూడు సెల్ఫీ వీడియోలు తీసుకున్నప్పుడు ఎక్స్పోర్ట్ చేసి మళ్ళీ ఇంపోర్ట్ చేయాలన్నారు, అది ఒక్కసారి చెప్పరా సార్? సరేనండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే అంటే బేస్ లైన్ లో ఉండేది సెల్ఫీ వీడియో అనుకోండి, ఇంకా 4-5 వీడియోస్ కలుపుతున్నాను. ఫొటోస్ ఇవ్వండి. నెక్స్ట్ ఇదిగోండి, ఇవంతా సెల్ఫీ వీడియోలు అనుకోండి బేస్ లైన్ లో. 5 అని మర్చిపోండి. ఇదండి, నేను ఇప్పుడు ఈ సెల్ఫీ వీడియోలను ఎందుకు ఇలా సపరేట్ గా కాకుండా ఒకే వీడియో చేయమంటున్నాను అంటే, సెల్ఫీ వీడియోలు తీసుకుంటారు మీరు, బట్ ఇక్కడ దీన్ని నేను ఎక్స్పోర్ట్ చేస్తాను. $67 MB. అంటే మీకు తేడా చూపిస్తాను. అంటే ఇప్పుడు మొత్తం అన్ని కలిపేశాను, కలపకుండా ఉన్న వీడియోస్ ని ఇప్పుడు మళ్ళీ ఎడిట్ చేస్తాను, చూద్దాం ఒకసారి. సార్ అలాగే ఒకసారి మీరు వీడియో పెట్టారు కదా యూట్యూబ్ లో, పెట్టాను. దానికి బ్యాక్గ్రౌండ్ పేపర్ ఫోలో కదులుతూ వచ్చింది కదా? అవునండి, అవును. ఒకసారి అది ఎక్స్ప్లెయిన్ చేయరా? ఇప్పుడు టైం లేదు సార్, చూద్దాం. ఇప్పుడు కాదు, నెక్స్ట్ క్లాస్ లో అయినా చూద్దాం, ఖచ్చితంగా చూద్దాం. చెప్పండి సార్, కొంచెం డౌట్ ఉంది. సార్ అది మొన్న బ్లాక్ డార్క్ కలర్ మీద గోల్డ్ ఈ బాల్స్ వస్తున్నాయి కదా సార్, అది ఒకసారి చెప్తారా సార్? ఇవ్వాలి కాదు, తర్వాత చూద్దాం మేడం, ఖచ్చితంగా చూద్దాం. మళ్ళీ సార్ నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు మీరు సర్కిల్ లో ఒక వీడియోని అప్లోడ్ చేశారు కదా, సర్కిల్ షేప్ లో. సో ఒకవేళ మనం సపోజ్ కొంచెం పక్కకి మూవ్ అయ్యామనుకోండి, ఆ సర్కిల్ ఆ వీడియోలో కొంచెం పక్కకి మూవ్ అయ్యామంటే మనల్ని అది డిటెక్ట్ చేస్తుందా సార్? లేకపోతే ఆ టైం వచ్చేసరికి ఓన్లీ ఆ సర్కిల్ లో సపోజ్ ఒక వాల్ కనిపించిన ఒక వాలే కనిపిస్తుందా? వాలే కనిపిస్తుంది. ఓకే సార్. అంటే మనం వీడియో అలా పెట్టాలి అంటే ఖచ్చితంగా ఒకే ప్లేస్ లో ఉండి వీడియో చేయాలి. అందుకే కదా మేడం దాన్ని మనం ట్యూటోరియల్ వీడియో అంటున్నాం, కదలకుండా ఒక చోట ఉండి చెప్తాం కదా. ఓకే సార్. అందుకని అలా కదులుతూ ఉండేదైతే అది బేస్ లైన్ లో పెడతాం. ఓకే సార్. ఓకే సార్, ఇందాక మీరు అడిగారు కదా సెల్ఫీ వీడియోస్ ని మనము ఎలా ఎందుకు అలా చేయకూడదు అన్నట్టు. ఇప్పుడు నేను సెల్ఫీ వీడియోని PIP లో పైన ఉంచుకున్నాను. సో ఇవి అన్ని వేరే వేరే క్లిప్స్ ఇవన్నీ. అంటే ఇప్పుడు ఒకటిలా కలిసి లేవు. ఇప్పుడు చూడండి, ఒక క్లిప్ నేను మాస్క్ ఇస్తాను, సర్కిల్ లో ఉంచేసాను, రైట్. ఇది ఒక చోట ఉంచాను, తర్వాత ఇంకో దానికి ఇంకో సర్కిల్ ఇస్తాను, అంటే మాస్క్ ఇచ్చేసి. అంటే ఇదంతా ఒకటే, బట్ ఏంటంటే వేరే వేరే చోట ఉన్నాయి, కానీ నాకు అన్ని ఒకే చోట కావాలి. ఓకే, ఇప్పుడు నేను మాన్యువల్ గా యాడ్ చేస్తున్నాను అన్ని ఒకే చోట ఉండడం కోసం ఇలా. ఇప్పుడు చూడండి, ఇది ఫస్ట్ సర్కిల్ ఏమో ఈడు ఉంది, అంటే ఫస్ట్ క్లిప్ సర్కిల్ ఇచ్చాను. రెండో సర్కిల్ కూడా ఆడిగే తీసుకొస్తాను, చూడండి దీన్ని కూడా ఈడిగే తీసుకొచ్చాను. మరి మూడో సర్కిల్ కూడా ఆడిగే తీసుకెళ్తాను, అంటే ఒకే చోట ఉంచేలా కనిపించాలి కదా. ఇప్పుడు చూడండి తేడా కనిపిస్తుంది, ప్లే చేసినప్పుడు పక్కకు జరుగుతున్నట్టు అనిపిస్తుంది లైట్ గా. అవును సార్, అలా జరగకూడదు. అలా జరగకూడదు అన్నప్పుడు నేనేం చేశాను, ఫస్ట్ తీసుకొని ఈ 3 క్లిప్స్ ని ఒకటే వీడియోగా కన్వర్ట్ చేసేసాను. ఇందాక మనం ఎక్స్పోర్ట్ చేసాం కదా, ఇప్పుడు ఆ వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇదిగోండి, ఇది 1 minute 32 seconds ది సేమ్ ఈ వీడియో, ఇది ఒకటే, బట్ ఇదేంటంటే డిఫరెంట్ క్లిప్స్, ఇవన్నీ వేరే వేరే క్లిప్స్. ఇప్పుడు ఈ వీడియోని పైన ఉంచుతాను, ఇది కూడా సర్కిల్ లో ఉంచుతాను చూడండి. సో మాస్క్ క్లాస్ కంప్లీటెడ్.
సార్